వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకాంత్ దర్పల్లి. సో మనం ఈరోజు మైసూర్లో ఉన్న ఓల్డెస్ట్ జూకి వెళ్తున్నాము. దీని యాక్చువల్గా శ్రీ చామరాజేంద్ర జువలాజికల్ గార్డెన్స్ అంటారు అన్నమాట. ఇది ఆల్మోస్ట్ 133 ఇయర్స్ అవుతుంది ఇది స్టార్ట్ చేసి, అండ్ ఆల్మోస్ట్ 157 ఎకర్స్లో స్ప్రెడ్ అయి ఉంటుంది ఈ జూ కంప్లీట్గా. ఇక్కడ మీకు ఆల్మోస్ట్ 1400 యానిమల్స్ అండ్ బర్డ్స్ కనిపిస్తాయి ఈ జూలో. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు ఆల్మోస్ట్ అన్నీ చూపించడానికి ట్రై చేస్తాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే నేను ఇంకా వేరే వీడియోస్ చేయడానికి కూడా మనకి ఎంకరేజ్గా ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఇది వచ్చేసి జూ ఎంట్రన్స్ అన్నమాట. బట్ ఏదో వర్క్ జరుగుతుందని చెప్పేసి ఇక్కడ రైట్ సైడ్లో ఉన్న సబ్వే నుంచి మనల్ని పంపిస్తున్నారు లోపలికి. సో ఈ సబ్వే నుంచి మనం లోపలికి వెళ్ళి పైన టికెట్ తీసుకోవాలి, అది చూపిస్తాను మీకు. మనం ఇలా పైకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎంట్రన్స్లో టికెట్ కౌంటర్స్ ఉంటాయి. టికెట్ అక్కడ కూడా తీసుకోవచ్చు, లేదా మనం ఇలా వాట్సాప్లో స్కాన్ చేసి టికెట్ తీసుకోవచ్చు. ఈచ్ పర్సన్ వచ్చేసి 120 రూపీస్ ఉంటుంది, అండ్ చిల్డ్రన్స్కి అయితే 60 రూపీస్ ఉంటుంది. చూడవచ్చు మనం ఎంట్రన్స్ ఎంత బాగుందో. ఇక్కడ అమ్మవారి విగ్రహం కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది యాక్చువల్గా. మనం ఇక్కడ వచ్చేసి ఎలక్ట్రిక్ వెహికల్లోనే వెళ్ళొచ్చు, లేదా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఎలక్ట్రిక్ వెహికల్ అయితే 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు, వాళ్ళంతా తిప్పుతారనమాట. సో మేమైతే నడుచుకుంటూ వెళ్ళాము. సో మేము ఫస్ట్ బర్డ్స్తో స్టార్ట్ చేసాము. రోజీ ఫేస్ బర్డ్ ఇది. సో అంటే మనం చిలుకలు అన్నమాట. సో డిఫరెంట్ కలర్స్ ఆఫ్ చిలుకలు ఉంటాయి ఇక్కడ. అండ్ రైట్ సైడ్లో ఆల్ ఉంటుంది, ఇక్కడ చూడొచ్చు, మనకు పైన కనిపిస్తుంది కదా. ఇది వచ్చేసి గ్రేట్ ఇండియన్ హార్న్బిల్. ఇక్కడ చూడొచ్చు పైన మూలకొచ్చి పడుకొని ఉంది హాయిగా. అండ్ ఇది బర్డ్ గ్రీగర్, చూడొచ్చు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. అసలు చాలా గ్రీనర్గా ఉంటుందండి. ఈ జూ వచ్చేసి చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ రైట్ సైడ్కి వచ్చేసి వైట్ పికాక్స్ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు పైన ఒకటి ఉంది కదా, అండ్ ఇక్కడ కూడా పైన ఒకటి ఉంది. అండ్ ఇక్కడ నార్మల్ పికాక్స్ ఉన్నాయి ఇంకా.
ఎల్లో గ్రీన్ మకావ్స్ అండి, అసలు చూడడానికి చాలా బాగున్నాయి. మనం దారిలో వెళ్తుంటే చైల్డ్ కేర్ కూడా ఉంటుందండి, అంటే ఫీడ్ చేసుకోవడానికి, అండ్ వాష్రూమ్స్ ఉంటాయి. మధ్య మధ్యలో మనం తాగే డ్రింకింగ్ వాటర్ కూడా ఉంటుంది. ఒక 500 మీటర్స్కి ఒక్కొక్కటి పెడతారన్నమాట. సో మనం వాటర్ కూడా తాగొచ్చు. ఇది లెపర్డ్ అండి, చూడొచ్చు. ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా మనకి అంటే ఈ జాలీలు పెట్టకుండా గ్లాసెస్ పెట్టారనమాట. మనకి చూసే వాళ్ళకు కూడా నీట్గా క్లీన్గా కనిపిస్తాయి మనకి, అంటే లోపల ఉన్న యానిమల్స్ అన్నీ. సో అక్కడ కూడా చూడొచ్చు, ఒక లెపర్డ్ ఉంది పైన కూర్చొని. కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇక్కడ బెంగాల్ టైగర్స్ ఉంటాయండి. ఇక్కడ చూడొచ్చు, రాయల్ బెంగాల్ టైగర్. ఈ టైగర్ వచ్చేసి లోపలికి బయటికి వెళ్తూనే ఉందన్నమాట మేము అక్కడ ఉన్నంతసేపు. టైగర్ తర్వాత లయన్ చూడడానికి వెళ్ళాము. అక్కడ చూడొచ్చు లయన్. సో ఒకవేళ మనం ఎలక్ట్రిక్ వెహికల్ బుక్ చేసుకుంటే ఇలా తీసుకొస్తారనమాట. తీసుకొచ్చి మనకి చూపించి గైడ్ కూడా ఉంటాడు దాంట్లో, చెప్తాడు ఏ యానిమల్స్ ఏ బర్డ్స్ అన్నీ గైడ్ చేస్తారన్నమాట.
ఇక్కడ గొరిల్లా చూడొచ్చు, అక్కడ నడుచుకుంటూ వస్తుంది కదా. నెక్స్ట్ మన ఇండియన్ రైనోస్ దగ్గరికి వచ్చాము చూడడానికి. ఇక్కడ చూడొచ్చు రైనోస్ ఉన్నాయి కదా, అక్కడ ఫీడ్ చేస్తున్నారు, వాళ్ళకి ఫుడ్ పెడుతున్నారు అక్కడ చూడొచ్చు. ఈ చింపాంజీని చూడొచ్చు ఎలా చేష్టలు చేస్తుందో, ఆ పేరుకి తగ్గట్టు చింపాంజీ తగ్గట్టు. మనకి మధ్యలో ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుంది, సో ఫుడ్ కూడా మనం ఆర్డర్ చేసుకొని తినొచ్చు ఇక్కడ.
మన ఎగ్జిట్ దగ్గర వచ్చేసి జిరాఫీస్ ఉంటాయి. సో ఇలా రైట్ సైడ్కి జిరాఫీస్ ఉంటాయి అండ్ లెఫ్ట్ సైడ్కి ఎగ్జిట్ ఉంటుందన్నమాట. సో ఇదే ఎండ్ పాయింట్ ఇంకా జూలో. సో జిరాఫీస్ చూసుకొని మేము ఎగ్జిట్ అయిపోయామన్నమాట. జూ వచ్చేసి మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఓపెన్ ఉంటుంది. సో ఆ టైంలో మనం వచ్చి చూడొచ్చు. అండ్ మీరు ఎప్పుడైనా మైసూర్ వస్తే తప్పకుండా విజిట్ చేయండి. జూ చాలా బాగుంటుంది అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యానిమల్స్ అండ్ బర్డ్స్ మీరు చూడొచ్చు. సో తప్పకుండా విజిట్ చేయండి మైసూర్ వచ్చినప్పుడు. అండ్ ఇంకా చెప్పాలంటే అక్టోబర్ నుంచి జనవరి మధ్యలో వస్తే వెదర్ బాగుంటుంది కదా, ఇంకా చాలా బాగుంటుంది ఆ టైంలో అయితే. సో ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. Please subscribe and share my channel, like my channel. Thank you.